కరీంనగర్ కార్పొరేషన్లో కాంగ్రెస్ జెండా ఎగరవేయకుండా బీజేపీ-బీఆర్ఎస్ పార్టీలు రహస్య మిత్రపక్షాలుగా కుట్రలు చేస్తున్నాయని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ధ్వజమెత్తారు. శనివారం నగరంలోని వీపార్క్ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలే రాష్ట్రంలో కాంగ్రెస్కు ఉన్న ఆదరణకు నిదర్శనమన్నారు. నియోజకవర్గంలో బహిరంగ సభ నిర్వహిస్తున్నాం. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్రంలో ప్రతి మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసే లక్ష్యంతో గత 2 సంవత్సరాల నుంచి మేము చేసిన అభివృద్ధి సంక్షేమం గురించి వివరించడానికి, రానున్న 3 సంవత్సరాల్లో చేయబోయే అభివృద్ధి గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కరీంనగర్ జిల్లా ప్రజలతోటి సమావేశం కావడానికి నిర్ణయించుకున్నారు. ఈ సమావేశానికి మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు, అడ్డూరి లక్ష్మణ్ కుమార్ గారు, ఈ జిల్లాకు సంబంధించినటువంటి అందరు శాసనసభ్యులు, కార్పొరేషన్ చైర్మన్లు, లైబ్రరీ చైర్మన్లు, మార్కెట్ చైర్మన్లు, వివిధ హోదాల్లో కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వం ఉన్నటువంటి వివిధ హోదాల్లో ఉన్న అందరూ కూడా హాజరు కాబోతున్నారు. ముఖ్యంగా కరీంనగర్ జిల్లాకు సంబంధించి కరీంనగర్ కార్పొరేషన్తో పాటు చొప్పదండి మున్సిపాలిటీ, హుజురాబాద్ మున్సిపాలిటీ, జమ్మికుంట మున్సిపాలిటీలో చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయబోతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏ సర్వే చూసినా కూడా కాంగ్రెస్కు స్పష్టమైన మెజార్టీ ఈ జిల్లా ప్రజలు ఇస్తున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో కూడా ఇదే విజయ పరంపర కొనసాగుతుంది. 2023 శాసనసభ ఎన్నికలప్పుడు ఆనాడు బీఆర్ఎస్ గద్దె దింపి కాంగ్రెస్ కు అధికారం కట్టబెట్టిన పని ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చైత్రయాత్ర కొనసాగుతుంది. దాని తర్వాత వచ్చినటువంటి పార్లమెంట్ ఎన్నికలు చూసినాం మనం. బీఆర్ఎస్ పార్టీ 2023 ఎన్నికలప్పుడు ఈ రాష్ట్ర ప్రజలు ప్రతిపక్ష పాత్ర ఇచ్చారు. వాళ్ళకి ప్రతిపక్ష పాత్ర పోషించలేనటువంటి అసమర్థ స్థితిలో బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం కొట్టుమిట్టాడుతుంది. ప్రతిపక్ష పాత్ర కూడా సరిగ్గా పోషించట్లేదని అసెంబ్లీ ఎన్నికల తర్వాత కొద్ది మాసాలకే 4-5 నెలలకే జరిగిన పార్లమెంట్ ఎన్నికలు చూస్తే మేము ఉద్యమ పార్టీ రాష్ట్రాన్ని చాలా అభివృద్ధి చేస్తామని చెప్పి గొప్పలు చెప్పుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీని ఈ రాష్ట్రంలో గుండు సున్నాకు పరిమితం చేసింది. దాని తర్వాత అప్పుడే కంటోన్మెంట్ ఉప ఎన్నిక వచ్చింది. శాసనసభ సాధారణ ఎన్నికలప్పుడు మేము కంటోన్మెంట్లో 3rd ప్లేస్లో ఉన్నాం. కానీ ఉప ఎన్నికకు మేము పెద్ద ఎత్తున విజయం సాధించాం. దాని తర్వాత జూబ్లీహిల్స్ ఎన్నికలు ఏదేదో సర్వేలు చేసి మైండ్ గేమ్ ఆడి ఇక మేము గెలిచినాం, ఈ ఒకటి డిక్లరేషన్ ఒకటే తక్కువ ఉంది అన్న భ్రమలు కల్పించారు కేసీఆర్, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు. కానీ ఈ రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా కూడా ప్రజలంతా కాంగ్రెస్ వైపే ఉన్నారు. జూబ్లీహిల్స్ ఎన్ని డ్రామాలు ఆడినా, ఎన్ని అబద్దాలు చెప్పినా, ఎంత మైండ్ గేమ్ ఆడినా కూడా చివరికి కాంగ్రెస్ పార్టీ 25,000 మెజార్టీ పైగా గెలిచిన సందర్భాన్ని మనం చూసుకోవాలి. 2023 డిసెంబర్ నుంచి ఈ చైత్రయాత్ర కొనసాగుతుంది. మరో 10 ఏళ్లు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎవరెన్ని కుట్రలు చేసినా, ఎవరెన్ని డ్రామాలు చేసినా, ఎవరెన్ని అబద్దాల ప్రచారాలు చేసినా ఈ రాష్ట్రంలో మరో 10 ఏళ్లు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండబోతుంది. నేను మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. మున్సిపల్ ఎన్నికలు కానీ, కార్పొరేషన్ ఎన్నికలు కానీ కాంగ్రెస్ పార్టీలో చాలా మంది అప్లై చేసుకున్నారు. ఆశించడం తప్పు కాదు, నాయకత్వం కోరుకోవడం తప్పు కాదు, పోటీ చేయాలనుకోవడం తప్పు కాదు. కానీ ఒకసారి పార్టీ డిసైడ్ చేసిన అభ్యర్థులు ఉన్నాక
ఎవరైనా ఇండిపెండెంట్ ఉంటే దయచేసి అందరూ కూడా విత్డ్రా చేసుకొని కాంగ్రెస్ పార్టీ ఎవరికైతే అధికారికంగా బీఫామ్ ఇస్తుందో వాళ్ళందరికీ కూడా మీరు సపోర్ట్ చేయవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే కాంగ్రెస్ 3 సంవత్సరాలు, దాని తర్వాత మరో 5 ఏళ్ళు కూడా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంటుంది. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఏం చేయనటువంటి కేసీఆర్ 10 సంవత్సరాలు ఇచ్చినాం. ఈ రాష్ట్రంలో మేము అనేక సంక్షేమ పథకాలు, రైతు సోదరులకు 2 లక్షల రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కానీ, మరీ ముఖ్యంగా ప్రతి పేదోడింటికి 200 యూనిట్ల లోపు కరెంటు వినియోగించుకునే ప్రతి పేదోడింటికి ఉచిత కరెంట్ ఇవ్వడం, 10 ఏళ్ళు వాళ్ళకి అధికారం ఇస్తే కనీసం ఒక రేషన్ కార్డు ఇవ్వలేనటువంటి దద్దమ్మలు బీఆర్ఎస్. మేము అందరికీ కూడా రేషన్ కార్డులు ఇచ్చినాం, సన్న బియ్యం ఇచ్చినాం, ఇలా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తున్నాం. ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు అభివృద్ధిలో ఇలా భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఒక రోల్ మోడల్ స్టేట్గా వెలిగిపోతుంది. ఇన్ని చేస్తున్నాం కాబట్టి మేము చాలా సగర్వంగా చెప్పుకుంటున్నాం. మా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మరొకసారి ఈ రాష్ట్రంలో మొన్నటి కంటే కూడా అధిక స్థానాలు గెలుచుకొని మరొకసారి అధికారం చేయాలి. కష్టపడ్డ ప్రతి కార్యకర్త కూడా పార్టీ న్యాయం చేస్తుంది, కడుప పెట్టుకుంటుంది. సందర్భం వచ్చిన ఎక్కడ నామినేటర్లో కానీ మిగతా సందర్భాల్లో కానీ ప్రతి కార్యకర్తను పార్టీ కాపాడుకుంటుంది. నేను మొదలు చెప్తున్నా, కొన్ని విన్నింగ్ ఎబిలిటీ ఉన్న అభ్యర్థులను కొంత సెలెక్ట్ చేయడం జరుగుతుందని చెప్పి ఆ సందర్భంలో కొంతమందికి అవకాశం రాక బాధపడవచ్చు. ఆ బాధ ఎవరికైనా ఉంటుంది. కానీ దయచేసి అందరూ కూడా ఈ పార్టీ మీది, మాది, మనందరిది. ఈ పార్టీని మనం కాపాడుకోవాలి. ఈ పార్టీ ఉంటేనే తెలంగాణ ప్రజలకు కానీ పేదలకు కానీ న్యాయం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. అందరూ లార్జర్ ఇంట్రెస్ట్లో ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపుకు సహకరించాలని చెప్పి నేను కోరుకుంటున్నా. కరీంనగర్ కార్పొరేషన్లో ఇలా బీజేపీ, బీఆర్ఎస్ రెండూ కలిపి కాంగ్రెస్ను రానియద్దని ఒక కుట్రపూరితమైనటువంటి స్నేహపూర్వక వాతావరణం చేస్తున్నారు. ఎందుకంటే ఎక్కడ చూసినా ఇలా బీజేపీ, బీఆర్ఎస్ వాళ్ళిద్దరూ ఒక అండర్స్టాండింగ్లో పోటీ చేస్తున్నారు. వీళ్ళ అభ్యర్థి బలంగా ఉన్న వాళ్ళు, వాళ్ళ అభ్యర్థి బలంగా ఉన్న వీళ్ళు వీక్ హ్యాండిల్లో పెట్టి కాంగ్రెస్ను దెబ్బతీయాలని ఒక లక్ష్యంతో ఇద్దరు కలిసి 10 సంవత్సరాలు ఇటు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ కరీంనగర్ నగరాన్ని డ్యూటీ చేసి భూ కబ్జాలకు కేంద్రం అయిపోయింది. ఇక్కడ కరీంనగర్లో ఒక చిన్న ఉద్యోగి అయినా, చిన్న వ్యాపారస్తులైన ఒక చిన్న ప్లాట్ కొనుక్కుంటే రక్షణ లేనటువంటి పరిస్థితి. మొన్నటి వరకు ఇక్కడ సిపి ఉన్నటువంటి అభిషేక్ మహంతి గారు ఎంతో మంది భూ కబ్జాదారులు, అది అధికార పార్టీకి చెందినటువంటి వాళ్ళు ఎంతమంది అరెస్ట్ అయ్యారో మేము మనందరికీ తెలుసు. ఇవాళ వాళ్ళు మళ్ళీ వేషం మార్చి బీజేపీలో పోవడం. ఇక దొంగలు ఎక్కడున్నా దొంగలే కదా. దయచేసి ఎవరు కూడా బీజేపీ, బీఆర్ అని చెప్పే మోసపు వాగ్దానాలకు, మోసపు మాటలకు నమ్మకుండా, నేను ఇంతకుముందు చెప్తా మళ్ళీ చెప్తున్నా, మీరు కరీంనగర్లో ఎమ్మెల్యేకు బీఆర్ఎస్కి అవకాశం ఇచ్చారు, ఎంపీకి బీజేపీకి అవకాశం ఇచ్చారు. కార్పొరేషన్ మేయర్ కాంగ్రెస్ పార్టీ ఉంటే, మేయర్ సీట్లో కాంగ్రెస్ ఉంటే ఈ నగరాన్ని మనం అభివృద్ధి చేసుకోవచ్చు. ఒక సేఫ్ సిటీగా, ఒక సెక్యూర్ సిటీగా ఈ కరీంనగర్ కానీ మిగతా మున్సిపాలిటీలు కానీ కాంగ్రెస్ పార్టీ ద్వారానే అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పి మీ అందరికీ చెప్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. గుమ్లాపూర్ చొప్పదని ఆడుకున్నటువంటి గుమ్లాపూర్ మధ్యాహ్నం 2 గంటలకు శంకుస్థాపనలు ఉన్నాయా సార్? అభివృద్ధి కార్యక్రమాలు ఉండే అవకాశం ఉంది. గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, ఇంకా కొంత ఇరిగేషన్ సంబంధించి కొన్ని శంకుస్థాపనలు మధ్యాహ్నం 2 గంటలకు గుమ్లాపూర్లో మధ్యాహ్నం 2 గంటలకు.